ఉంటుంది అధ్యక్ష. దాన్ని మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఫార్మాసిటీతో పాటుగా అక్కడ సిటీలో ఉండేటువంటి మరి హెల్త్ కేర్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ పవర్ హబ్గా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ఐటీ మంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు చెప్తున్నారు. అక్కడ ఉండే సమస్యల్లో మీరు ఆ సమస్యలు రాకుండా చూడండి. ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా అక్కడ ఉండేటువంటి మన అన్ఎంప్లాయ్మెంట్ యువతకు కానీ, ఇక్కడ క్రీడలలో ముందుకు పోతున్నటువంటి యువతకు కానీ ఒక మంచి అవకాశం వస్తుందని మాకు ఎప్పటికప్పుడు కూడా చెప్పడం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా అధ్యక్ష. అందుకే మీరు ఈ యొక్క ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మన అందరం కూడా ఈ హౌస్ అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం ఒకవైపు అయితే, అభివృద్ధికి లక్ష్యంగా 18,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ అధ్యక్ష. రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అంటే అది 4 జిల్లాలకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ లింక్ అవుతుంది అధ్యక్ష. ఉమ్మడి మెదక్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాల 4 జిల్లాలకు విస్తరించేటువంటి ట్రిపుల్ ఆర్ను నిజంగా మనందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనము ఏదో ఉన్నదాన్నే చేసుకుంటూ పోతాము అనేది కాదు అధ్యక్ష. ఉన్నదాన్ని బాగు చేసుకుంటానే కొత్తగా సృష్టించాల్సినటువంటి అవసరం మన హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉండేటువంటి మన ప్రాంతాలలో అభివృద్ధి చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఈ యొక్క ట్రిపుల్ ఆర్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ట్రిపుల్ ఆర్ కూడా 24,237 కోట్లతో మరి మెట్రో కూడా అధ్యక్ష, మెట్రో విస్తరించాలని చూస్తున్నారు. ఈ మెట్రో విస్తరిస్తే అధ్యక్ష మనకు నిజంగా కొంత హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ మెట్రో వల్ల ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ను మళ్లించి కొంతవరకు మనము అది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయగలిగినాం. ఇప్పుడు విజయవాడ రోడ్డు కానీ, అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఉన్న రోడ్డు కానీ, ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క హైదరాబాద్ నలుమూలలకు కూడా ఈ మెట్రో ఎంత ఎక్కువ పోతే అంత మంచిది. అందులో భాగంగా విజయవాడ రోడ్లో ఇంకొక మాట చెప్పినారు అధ్యక్ష, హయాత్ నగర్ వరకే తీసుకుంటామని ఇందులో చెప్పినారు. అది హయాత్ నగర్ వరకు కాదు, పెద్దంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వరకు తీసుకుంటే అది పూర్తిగా అక్కడ ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్కు లింక్ అయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇప్పటికే 69 కిలోమీటర్లు అదనంగా తీసుకున్నట్టుగా చెప్పినటువంటి ఈ యొక్క దీంట్లో ఇంకొక 15-20 కిలోమీటర్లు ఎక్కువైనా అన్ని ప్రాంతాలకు విస్తరించే విధంగా చేయమని నేను ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా సికింద్రాబాద్ అల్వాల్ రోడ్ అధ్యక్ష, రాజీవ్ రహదారి, ఇది ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్న అధ్యక్ష. గతంలో ఈ భూమి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి నాగపూర్ జాతీయ రహదారిపై 1,580 కోట్లతో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ఆలోచన ఉంది అధ్యక్ష, నిర్మించబడుతుంది అధ్యక్ష. ఈ 2 నిర్మాణాలకి మేదీపట్నంలో అధ్యక్ష, మేదీపట్నంలో శ్రీన్వాగ్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న రక్షణ భూముల బదలాయింపు చేసేందుకు ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో ఢిల్లీకి వెళ్ళారు అధ్యక్ష. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళేటువంటి విషయాన్ని కూడా పదే పదే ప్రతిపక్షాలు విమర్శించడం సరికాదు అధ్యక్ష. ఎందుకు వెళ్తారో ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల యొక్క అవసరాల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం కోసం ఢిల్లీకి వెళ్తే దాన్ని కూడా విమర్శించడం మంచి పద్ధతి కాదు. అది మన తెలంగాణ ప్రజల మేలు కోసమని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇది వాళ్ళు ఏది చెప్పినా తప్పు అర్థం చేసుకొని ఈరోజు వాళ్లకు ఇంకా కూడా అభివృద్ధి చేస్తుంటే అహంకారంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే అది మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా
మీ ద్వారా నేను మనవి చేస్తున్న అధ్యక్ష, హైదరాబాదులో చెరువులు కుంటారు అధ్యక్ష. నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష. హైదరాబాద్ చెరువుల